పెద్దపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరిని కదిలించినా ఒక్కటే, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. జనం క్లియర్. 2.5 ఏండ్ల రేవంత్ పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ఏ బాగుండే అంటున్నారు. ఎందుకు ఈ మాట వస్తున్నది? ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలే. పైగా కేసీఆర్ గారు కొనసాగించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆగిపోయింది. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రైతు బంద్ ఆగిపోయింది. రైతు బీమా ఆగిపోయింది. ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. మక్కలు వడ్లు కొనడంలో రైతులకు చుక్కలు చూపించిండు రేవంత్ రెడ్డి. అందువల్ల నాకు తెలిసి రైతు అనేవాడు ఇక రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యడు గాక వెయ్యడు. అసలు వడ్లు అమ్ముకోవాలంటే 45 రోజులు పట్టింది ఒక్కొక్క రైతుకు. కళ్ళాలలో పడిగాపులు కాసిండ్రు, ఎండకెండిండ్రు, వానకు తడిసిండ్రు. ఇవాళటికి కూడా ఇంకా 20%, 30% వడ్లు ఇంకా కూడా కళ్ళాల్లోనే ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఎందుకు రైతు అనే వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డికి ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటిది రైతు బంధు. ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ మాట ఇయ్యలే. ఓట్లు వేస్తే నేను రైతు బంధు ఇస్తాను కేసీఆర్ చెప్పలే. కానీ రైతుల మీద ప్రేమతో రైతు బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్. మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు బంధు పెట్టిండు, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపిండు. కానీ రైతన్నకు మాత్రం రైతు బంధు వేసి చూపిండు. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది? ఒకసారేమో మొత్తానికే ఎగబెట్టిండు, ఒకసారి 3 ఎకరాలకు ఇచ్చిండు, ఈ తాప 2 ఎకరాలకే ఇచ్చిండు. అవునా కాదా? ఆ 2 ఎకరాలకు మొన్న కేసీఆర్ జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది. ఒక్కసారి సిద్దిపేటకు వస్తే బిడ్డను రైతు బంధు ఇవ్వకుండా ఎట్లా కాలు పెడతావురా అని నేనంటే 1 ఎకరం ఇచ్చిండు. మొత్తానికి 2 ఎకరాలకు వచ్చింది. ఏం చెప్పిండు అన్నాడు సిద్దిపేటలో? 45 రోజుల్లో మొత్తం పైసలు ఇస్తా అన్నాడు. 70 రోజులైంది, పడ్డా రైతు బంధు. ఇప్పుడు ఈ యాసంగి పంటకు రైతు బంధుకి ఎగనామం పెట్టిండు. రుణమాఫీ నేను ఎంబడబడ్డా. ఏమైనా మొదటి సంతకం పెడతా అన్నావు, ఇంకెప్పుడు ఇస్తావు రుణమాఫీ అని రోజు ఎంబడబడ్డా నేను. ఈ ఎంబడబడంగానే పార్లమెంట్ ఎన్నికలల్లా ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టిండు. మన కరీంనగర్కి వచ్చిండు, వెమలాడ రాజన్న మీద ఒట్టు పెట్టిండు. మెదక్కి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. నల్లగొండకు పోయిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. ఖమ్మం పోయిండు, భద్రాచలం రాముల వారి మీద ఒట్టు పెట్టిండు. పోయిన కాడల్లా ఒట్లు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుకోండి, మిగతా పైసలు నేను మాఫీ చేస్తా అన్నాడు. అయినాయా? 2 లక్షల లోపున్నోళ్ళయి కాలే, 2 లక్షల మీదున్నోళ్ళయి కాలే. రుణమాఫీ ఏమైందయ్యా అంటే అసెంబ్లీలో గవర్నర్ చేత 35,000 కోట్ల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో చెప్పిండ్రు. బడ్జెట్ స్పీచ్లో చెప్పిండ్రు. ఇచ్చింది ఎంత అంటే 20,000. అంటే